ఈ టెంపుల్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే లైట్ తీసుకోండి. తెలంగాణ గురించి అయితే చెప్తాను నేను. ఈ టెంపుల్ వచ్చేసి అల్లదూరు టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి 105 కిలోమీటర్స్ అయితే వస్తుంది. రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే మనది ఏదన్నా కోరికలు కోరినా కానీ ఏదన్నా అవుతుందా కాదా అని చెప్పేసి అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తాను అనమాట. అయ్యేది ఉంటే అవుతుంది, లేదంటే లేదు. అది లాస్ట్లో నీకు మీరు వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఈ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి మనకి అల్లదుర్గలో అవుతుంది, నారంకేట్ సైడ్, హైదరాబాద్ నుంచి 105 కిలోమీటర్స్. లోపలైతే కెమెరా అలౌడ్ లేదని చెప్పేసి నేను బయటకనైతే వీడియో తీసిన. లోపల అలౌడ్ అయితే ఇయ్యరు. ఇంకొంచెం లోపల పోయిన తర్వాత అవుట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ బాగుంటుంది అనమాట. ఇదే మనది కోరికలు అయితే కాదా అనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ మనం నార్మల్గా చేతులు అయితే పెట్టేసి వెళ్ళి అంటే ప్రెస్ చేయకుండా పెట్టాలి. అక్కడ చేతులు మన ఏదైనా కోరికలు నెరవేరుతాయి అంటే ఆటోమేటిక్ చేతులు అనేవి పైకి వెళ్తాయి, లేదంటే అక్కడ ఉంటాయి. నువ్వు నార్మల్గా మా మామ కూడా పెట్టిండు, ఏం రాలే. మా మామ ఎట్లా అంటే మా మామకు తెలియదు కొంచెం ప్రెస్ చేసి పెట్టిండు అనమాట అక్కడ చేతులు. ఆ ఆంటీని చూసుకోవచ్చు. అక్కడ ఆంటీ ఏదో వాళ్ళ కుటుంబం గురించి కోరిక కోరిందని చెప్పేసి లాస్ట్కి చెప్పింది మాకు. అట్లా చూడొచ్చు మీరు. అక్కడ చేతులు అనేవి ఆటోమేటిక్ పైకి వెళ్తుంటే మనం ఎట్లా దొబ్బాల్సిన అవసరం ఏం లేదు, పైకి నెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆటోమేటిక్ అవే చేతులు వెళ్ళిపోతుంటే దాని కోరిక నెరవేరితేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. నువ్వు అక్కడ చేతులు పెట్టినవి పైకి వెళ్ళకపోయిందంటే నీ కోరిక అయితే నెరవేరదు అనమాట. అప్పుడే మనం అర్థం చేసుకొని ఇంకా చేతులు అయితే అక్కడ నుంచి తీసేసి వెళ్ళి అక్కడికి ఎందుకు పెట్టాలంటే అక్కడ బండ మీద అయితే మొత్తం మంత్రాలు అయితే రాసి ఉంటాయి అక్కడ.